సూర్యాపేటలో సంచలనం సృష్టించిన గోల్డ్ చోరీ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దొంగతనంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కబుజర్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. యూపీకి చెందిన 5 సభ్యుల ముఠా సాయి సంతోషి గోల్డ్ షాప్ సమీపంలో ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకుని చోరీకి పక్కా ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామని ఇంటి యజమానికి చెప్పి వారం రోజులుగా రెక్కి నిర్వహించారు. దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే బ్యాగులతో పారారయ్యారు. అద్దె ఇంట్లో లభించిన వేలి ముద్రలు గోల్డ్ షాప్లోని వేలి ముద్రలతో ఒకరిది సరిపోలింది. నిందితుల కోసం యూపీ, జార్ఖండ్లలో 3 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. సంచలనం సృష్టించినటువంటి సూర్యాపేట బంగారం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికైతే కొంత పురోగతి కనిపిస్తా ఉంది. 2 నెలల క్రితం ఎవరైతే నిందితులుగా అనుమానిస్తున్నటువంటి 5 వ్యక్తులు సూర్యాపేటలోని ఏదైతే బంగారం చోరీ అయినటువంటి ప్రదేశం సమీపంలోనే 100 మీటర్ల దూరంలోనే ఇదే ఇంట్లో ఏదైతే రెంట్కు తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. రాత్రి 12:30 సమయంలో 12 గంటల సమయంలో బంగారం చోరీ జరిగింది. ఏదైతే సీసీ ఫుటేజ్ కి సంబంధించి మగ్గు అడ్డం పెట్టి లోనికి వెళ్లారు. బంగారం షాపు వెనక సైడ్ నుంచి కూడా ఏదైతే గోడ కూలగొట్టి అనంతరం గ్యాస్ కట్టర్ల సహాయంతో లోనికి ప్రవేశించినటువంటి అగంతకులు ఆ గ్యాస్ కట్టర్ సహాయంతో మొత్తం లాకర్లను తెరిచి 2 లాకర్లో ఉన్నటువంటి బంగారంలో 1 లాకర్ మాత్రమే తెరిచారు. 8 కిలోల వరకు కూడా చోరీ జరిగినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 17 లక్షల వరకు కూడా నగదు కూడా ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళైతే ఇదే ఇంట్లో 2 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చి తాము సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామని చెప్పేసి కూడా ఓనర్ కు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు గడిచిన 10 రోజుల నుంచి కూడా ఈ ఇంట్లోనే వండుకుంటూ ఎటువంటి సామాగ్రి కూడా తీసుకురాకుండా కేవలం ఒక చాప, ఒక ఫ్యాన్ మాత్రమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇక్కడే సమీపంలోనే వండుకుంటూ రెక్కి నిర్వహిస్తున్నట్లు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 వ్యక్తులు మాత్రం నిత్యం ఈ ఇంటి ముందల కూర్చొని ఉంటారు. మరో 3 మాత్రం రాత్రి వేళల్లో అటు ఇటు తిరుగుతున్నట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఏంటనేది కూడా పెద్దగా ఎవరు కూడా ప్రశ్నించలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సమీపంలోనే ఇక్కడ మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో వారికి పెద్దగా అనుమానం అయితే రాలేదు. అయితే సమీపంలో ఉన్న ఒక కిరాణా షాప్ లో మాత్రం రోజువారీ ఏదైతే అంటే సిగరెట్లు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఏదైతే వాటర్ బాటిల్లు, ఇతరత్ర కిరాణా సామాన్లు కొన్ని తీసుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి దొంగతనం జరిగినటువంటి 12 గంటల సమయంలో దొంగతనం జరిగింది బంగారం షాపులో, సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో. అయితే దొంగతనం జరిగిన 3:30 ప్రాంతంలో మాత్రం వాళ్ళు బ్యాగులు వేసుకొని ఈ రోడ్డు గుంటా వెళ్తున్నట్లు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సీసీ కెమెరాను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కేవలం 2 నెలల కోసం 2 నెలల నుంచి ఇదే ఇంట్లో వండుకుంటూ వారు రెక్కి నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. వారంతా కూడా ఉత్తరప్రదేశ్ కబూజర్ గ్యాంగ్ గా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కు సరిహద్దులో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇందులో ఉండిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా చెప్తున్నటువంటి ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అందులో పోలీసులు అయితే కొంత పురోగతిని సాధించారని చెప్పొచ్చు. ఇప్పటికే 5 బృందాలను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు ఈ కేసును సాల్వ్ చేసేందుకు. మొత్తానికి ఈ కేసులో సాల్వ్ చేసేందుకు కూడా ఇప్పటికే 2 బృందాలు ఉత్తరప్రదేశ్ కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూడొచ్చు ఇదే మార్గంలో ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి 5 నిందితులు దొంగతనం జరిగిన సమయంలో 3:30 ప్రాంతంలో బ్యాగులు వేసుకొని ఈ మార్గం గుండా డైరెక్ట్ ఏదైతే హైటెక్ బస్ స్టాండ్ కు వెళ్ళినట్లు కూడా, సూర్యాపేట బస్ స్టాండ్ కు వెళ్ళినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీసీ ఫుటేజ్ లో కూడా ఆ రికార్డులో దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదో ఇంట్లో ఉంటూ రెక్కి నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి బంగారం షాప్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మగ్గులు అడ్డం పెట్టేసి మొత్తానికి వాటిని ఏది కూడా పనిచేయకుండా చేసి లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ కేసు
సంచలనం సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే 5 నిందితులు ఇదే ఏదైతే ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటూ ఈ చుట్టుపక్కలనే సంచరించినట్లు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ సమీపంలో ఉన్నటువంటి ఓ కిరాణా షాప్ కు నిత్యం వచ్చి వెళ్తుండేవారని చెప్పేసి 2 నెలల క్రితమే వారు ఇక్కడ రెంట్కు తీసుకొని ఉంటూ రెక్కి నిర్వహిస్తున్నారు సమీపంలో ఉన్నటువంటి బంగారం షాప్ లో. సో ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో బంగారం దొంగతనం చేసిన తర్వాత 3:30 సమయంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి వాళ్ళు నిత్యం ఈ కిరాణా షాప్ కు వచ్చేవారు. ఇక్కడికి వచ్చి ఏం చేసేదమ్మా, మిమ్మల్ని ఏం అడిగేది వాళ్ళు? వాటర్ సిగరెట్లు కొనుక్కోరు, ఏం కొనుక్కోవాలి. 5-6 రోజుల నుంచే అవపడుతురు. మరి వాళ్ళు ఎన్ని రోజులు అయిందో కిరాయికి తీసుకొని, కానీ 5-6 రోజుల నుంచే ఈ షాప్కి వస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో తెలియదు. మరి వాళ్ళ ఇక్కడ షాప్ ఉన్నది లేదు, వాళ్ళకి తెలుసో తెలియదు. 5-6 రోజుల నుంచి అయితే వస్తారు. ఆదివారం నైట్ కూడా 9:30కు వాటర్ 2 లీటర్ వాటర్ 2 చిన్న గోల్డ్ సిగరెట్ డబ్బి ఒకటి తీసుకొని పోయారు. అంటే ఆ రోజు బంగారం దొంగతనం జరిగిన రోజు ఆ రోజే నైట్ వార్తలు వచ్చేటప్పుడే 9:30కు. వాళ్ళంత ముందు ఒక వారం 10 రోజుల నుంచే మీ షాప్ కు వస్తారు. వాళ్ళ అంటే సీసీ కెమెరాలు కూడా పోలీసులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఏమన్నా మీరు గుర్తుపడతారా వాళ్ళను? వాళ్ళు సరిగ్గా అవ్వలే మరి, నాకైతే టీవీలో చూడలే నేను. మొత్తం ఎంతమంది వచ్చేది మీ దగ్గర? ఒక్కడే వచ్చిండు. ఆ రోజు మాత్రం 2 వచ్చారు. ఏదో ఆదివారం రోజు 2 వచ్చారు. అంతకుముందు ఐరటోడు ఒక్కడే వచ్చేది. వాళ్ళ కాడ పార్సల్ కూడా ఉన్నాయి. భోజనం పార్సల్లో ఏంటో కవర్లు పట్టుకొని వచ్చిర్రు. ఈడ వాటర్ సిగరెట్లు కొనుక్కొని పోయిర్రు. ఇక మొత్తంగా ఈ కిరాణా షాప్ లో వాటర్లు సిగరెట్ ప్యాకెట్లు మాత్రం కొనుక్కొని వెళ్ళేది. భోజనం కూడా పార్సిల్ తెచ్చుకునేది. వాళ్ళు ఈ ఇంట్లో వండుకుంటూ కేవలం ఒక చాప ఒక ఫ్యాన్ తో మాత్రమే ఇంట్లో నివసించేవారు. సో అప్పటికప్పుడు కూడా ఏదైతే అన్నానికి సంబంధించినటువంటి పార్సిల్ మాత్రమే తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఇక్కడ రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బంగారం షాపు సమీపంలోనే రెంట్కు తీసుకొని ఆ షాపుకు ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో స్కెచ్ వేసుకొని పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే ఆ బంగారం షాప్ లో ఆ బంగారం దొంగతనం చేసి ఇక్కడ నుంచి తాఫీగా తప్పించుకొని వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. దొంగతనానికి వచ్చినటువంటి 5 వ్యక్తులు ఎవరైతే ఇల్లు రెంట్కు తీసుకున్నారో ఆ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే బంగారం షాప్ ఉంటుంది. మొత్తానికి మనం ప్రస్తుతం బంగారం షాపుకు సంబంధించి వెనుక భాగంలో ఉన్నాం. ఇదంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఈ చెట్లతోటి నిండిపోయినటువంటి బంగారం షాపు బ్యాక్ సైడ్ నుంచి కూడా దొంగలు నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి కూడా వీరికి సంబంధించినటువంటి గోల్డ్ షాపులతో పాటు వివిధ షాపులు కూడా దీనికి సంబంధించినటువంటి షాపుల సముదాయం. ఇదంతా కూడా ఈ బ్యాక్ సైడ్ ఈ షాపుల సముదాయానికి సంబంధించి ఇదంతా కూడా బంగారం షాపు, ఇతర షాపులకు సంబంధించి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ వెనుక భాగంలో ఉన్నటువంటి పైనుంచి కూడా వీళ్ళు దూకేసి లోపలికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా షాపులకు సంబంధించినటువంటి సముదాయాలకు సంబంధించినటువంటి భాగం. ఇదంతా కూడా వాటికి సంబంధించినటువంటి బాత్రూమ్లకు సంబంధించి టాయిలెట్స్. అయితే ఈ వాష్రూమ్లకు సంబంధించి పక్కా సమాచారం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో దాదాపు 3 వాష్రూమ్లు ఉన్నాయి. అయితే ఈ 3 వాష్రూమ్లలో ఒక వాష్రూము బంగారం షాపుకు సంబంధించి ఆ షాప్ లోకి వెనక నుంచి ఉంటుంది. కాబట్టి ఆ పక్క ఈ గోడను డ్రిల్ చేసి అంటే గోడను కూలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తానికి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ గోడను కూలగొట్టి లోపలికి వెళ్ళారు. దాని తర్వాత కూడా ఎవరైతే కట్టర్ల సాయంతో గ్యాస్ కట్టర్ల సాయంతో ఏదైతే లాకర్ ను ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా దొంగిలించారు. అయితే ఇది పక్క ప్లానింగ్ తోటి చేశారు. పక్క రెక్కి తోటి కూడా నిర్వహించి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే 3 బాత్రూములు ఉంటే కేవలం బంగారం షాప్ లో ఈ ఒక్క బాత్రూమే లోనికి ఇందులో నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి ఎలా తెలిసింది అనేది ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఇంటిలో ఉంటే ఇందులో ఇది డ్రిల్ చేసి అంటే ఇది కూలగొట్టి లోపలికి పోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఏ విధంగా సమాచారం తెలిసి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే వారికి సహకరించి ఉంటారని చెప్పేసి కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నారు. వీరంతా కూడా 5 వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి వారు, ఆ ఉత్తరప్రదేశ్ కబూజర్ గ్యాంగ్ చెందినటువంటి వారు అని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక సమాచారం ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే గోల్డ్ షాప్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తులు వారికి సమాచారం అందించి ఉంటారు. లేకపోతే ఈ బాత్రూమ్ కు సంబంధించి గోడను కూలగొడితే లోనికి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అందులో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళకి గోల్డ్ షాప్ కు సంబంధించినటువంటి ఎవరైనా దగ్గర సన్నిహితులు కావచ్చు, వారికి పక్క సమాచారం అందించి ఉంటారని చెప్పేసి ఒక కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికైతే దర్యాప్తు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి సూర్యాపేట బంగారం చోరీ కేసు ఘటన దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు డాస్పాడ్లతో కూడా పోలీసులు ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ బంగారం షాపుకు 100 మీటర్ల దూరంలోనే ఎవరైతే నిందితులుగా అనుమానిస్తున్నటువంటి 5 వ్యక్తులు ఒక రూమ్ ను అద్దెకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళే ఈ దొంగతనం చేసినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఎందుకంటే బంగారం చోరీ జరిగిన తర్వాత వాళ్ళు 3:30 ప్రాంతంలో బ్యాగులు వేసుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో వారిని కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా ఒకరి మ్యాచ్ అయినట్లు కూడా తెలుస్తుంది. వీరు కబూజర్ కు సంబంధించినటువంటి ఒక ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ కు సంబంధించినటువంటి ముఠాగా అనుమానిస్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. 5 బృందాలుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2 బృందాలు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ సాయి సంతోష్ ఏదైతే జ్యువెలర్ షాప్ ఉందో ఈ జ్యువెలర్ షాపుల్ని దొంగతనం జరిగింది. దీని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్రూమ్ ను బ్రేక్ చేసి గ్యాస్ కట్టర్ల సాయంతో బంగారం సంబంధించినటువంటి లాకర్ను ఓపెన్ చేశారు. అందులో 8 కేజీల బంగారం చోరీ గురైంది. 17 లక్షల వరకు కూడా నగదు కూడా అపహరణ గురైనట్లు కూడా యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 1-2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశాలు మాత్రం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది.